హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే చూడండి నేనైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేయబోతున్నా. ఇక్కడైతే సాజీరా, దాల్చిన చెక్క, ఆకు, లవంగం, ఇలాచి మొత్తం అయితే ఫస్ట్ అయితే బియ్యం కడుక్కొని అయితే గ్యాస్ మీద అయితే పెట్టుకున్నా. దాంట్లో అయితే ఈ మసాలా దినుసులు అయితే అన్నీ వేసిన. అట్లనే ఆయిల్ కూడా అయితే కొంచెం అయితే పోసుకోవాలా. ఆయిల్ పోసుకుంటే ఏమవుతుందంటే మనం రోజు ఉండే రైస్లో కూడా ఆయిల్ పోసుకోవచ్చు. ఏమవుతుందంటే మెతుకుకు అతకదు. ఎసరు ఎక్కువైనా మనం ఇది ఏంటంటే బిర్యానీ చేసేది. ఇంకోటి ఏంటంటే నాకు ఆడాది చెన్ని అయితే లేదు. దాని గురించి నేనైతే కొంచెం అయితే గింజ అయితే ఉంపేస్తా. గింజ ఉంపేసినాక 100% ఉడకనియను. 80% అయితే ఉడకనిచ్చేసి 20% అయితే అట్లయితే ఉంచేస్తా. ముందుగాలైతే నేనైతే వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేసుకొని అయితే వాటర్లో వేసుకున్న. క్యాలీఫ్లవర్ అయితే ఉప్పు వేసి అయితే 2 సార్లు అయితే వాష్ చేసిన. మళ్ళీ వేడి నీళ్ళల్లో వేసి అయితే వాష్ అయితే చేసి క్యారెట్, ఆలు, క్యాలీఫ్లవర్ 3 అయితే మిక్సింగ్ కట్ చేసి అయితే ఒక దాంట్లో అయితే వేసుకున్న. ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ అయితే వేయించుకుంటూ ఆయిల్ అయితే పోసుకొని కడాయిలో, తర్వాత కడాయి అయితే పెట్టుకొని ఉల్లిపాయలు అయితే లావు కట్ చేసుకొని ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు, 4 టమాటాలు, 2 పచ్చిమిర్చి అయితే వేయించుకొని ఫస్ట్ అయితే ఆయిల్ అయితే ఆయిల్ వేయకుండా అయితే ఒక 5 మినిట్స్ అయితే వేయించి తర్వాతకి అయితే నేనైతే ఆయిల్ అయితే పోసుకుంటా. 5 మినిట్స్ ఎందుకు వేయించుతా అంటే దాని అయితే ఫ్రై అయితే దాని స్మెల్ అయితే పోతుంది. ఉల్లిపాయల స్మెల్ అయితే పోతుంది. పచ్చిదనం ఉంటుంది కదా, అదంతా అయితే వెళ్తుంది. అందుకోసం అయితే ఫస్ట్ అయితే మామూలుగా అయితే వేయించుతా. తర్వాత కొంచెం దాల్చిన చెక్క, కొంచెం సాజీరా వేసుకొని వేయించు. సైడ్ ఒక కళాయిలు అయితే క్యాలీఫ్లవర్ చూడండి బ్రౌన్ కలర్ రావాలా. క్యాలీఫ్లవర్ అయినా సరే, ఆలు అయినా సరే, క్యారెట్ అయినా సరే, బీనీస్ మళ్ళీ ఇవన్నీ వేయించుకున్నాక ఇదే కడాయిలో ఉల్లిపాయలు అయితే సన్నగా అయితే పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలి. మన బిర్యానీ అంటేనే వేపిన ఉల్లిపాయలు అయితే పక్కా ఉండాలి. దాంతో బిర్యానీ టేస్ట్ వచ్చేది. కొంతమందికి అయితే తెలియదు. అసలు మనం టేస్ట్ వచ్చేదే బిర్యానీకి సన్న ఉల్లిపాయలతోటి. ఇక్కడైతే ఇవి అయితే అవుతున్నాయి. ఇక్కడ సైడ్ అయితే ఇవి ఫ్రై అవుతున్నాయి, అక్కడ సైడ్ అయితే అవి అయితే ఫ్రై అయిపోయినాయి. ఆయిల్ కూడా వేసుకొని అయితే చూడండి దగ్గరికి అయితే చేసుకున్న. క్యారెట్, బీనీస్ కూడా ఒకసారి అయితే వేపుకున్న. అట్లనే చూడండి మిక్సీలు అయితే పొగలు అయితే వెళ్తున్నాయి. ఎందుకంటే ఇంత కంగారుగా పిల్లలకైతే స్కూల్కి అయితే బాక్స్ అయితే కట్టాలా. పుదీనా నేను మళ్ళీ దీంట్లోనే పుదీనా కూడా వేయించుకుంటా. అదే కడాయిలో ఉల్లిపాయలు, టమాటా, గరం మసాలా వేసిన మొత్తం పేస్ట్ అయితే అదే కడాయిలో వేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా, అవన్నీ కొంచెం బిర్యానీ మసాలా అయితే వేసుకొని దాన్ని అయితే దగ్గర వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ అయితే అల్లం వేసుకొని లాస్ట్కి అయితే పెరుగు అయితే వేయాలి. దాంట్లో అన్నం ఉడికేటప్పుడు ఉప్పు కూడా అయితే కొంచెం వేసుకోవాలా. నేనైతే ఇందాకైతే వేసినా కానీ చూపించుడు అయితే మర్చిపోయినా. ఎందుకంటే ఇది మార్నింగ్ చేసిన కాబట్టి నాకైతే టైం అయితే లేకుండే. పిల్లలకైతే బాక్స్ అయితే కట్టాలి, అందరికైతే బాక్స్ కట్టాలా, తినాలా, నేను కూడా పనికి అయితే వెళ్ళాలా. ఈవినింగ్ అయితే నిదానంగా అయితే మొత్తం కొంచెం క్లారిటీగా అయితే చూపిద్దాను. ఇప్పటికైతే చాలా అయితే ట్రై చేసిన నేను. పసుపు, ఉప్పు, కారం, ఉప్పు అన్నీ వేసిన, కొంచెం గరం మసాలా అయితే వేసిన. నేనైతే వీడియో వస్తుందా లేదా అనేసి అయితే ఇక్కడ సైడ్ అయితే చూస్తున్నా. చూడండి పిల్లలు అయితే వాళ్ళైతే స్నానం అయితే చేసిర్రు, నీళ్ళు అయితే పెట్టేసిన. వాళ్ళు స్నానం చేసి వాళ్ళైతే రెడీ అవుతుర్రు. నేను అంతలోకి అయితే ఇవన్నీ అయితే చేస్తున్నా. తొందరగా మళ్ళీ ఎమ్మటే చెయ్యంగానే మనం పెట్టేది కదా. ఒక 20 మినిట్స్ అయితే బిర్యానీ అయితే దమ్ కావాలా. బిర్యానీ దమ్ అయినాకైతే దాని టేస్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే మనం 80% ఉడికిచ్చినాం కదా, ఇంకా 20% అయితే మనకు ఉడకాల. అట్లనే ముక్కలు ఉడకాల, అటు అయితే రైస్ కూడా ఉడకాల. మాకైతే మస్తు మజా వచ్చింది బిర్యానీ, నాకైతే చాలా నచ్చింది. పిల్లలు కూడా అయితే మస్తు ఎంజాయ్ చేసిర్రు, తిన్నారు. దీంట్లోకి అయితే రైతా కూడా చేసిన, ఉల్లిపాయలు, పెరుగు అవన్నీ అయితే కలుపుకొని. ఇంకోటి ఏంటంటే నేనైతే కొత్త గిన్నె చూడండి. ఈ గిన్నె అయితే పాత అయితే శారీస్ ఉంటే అవి అయితే వేసి నేను ఆ గిన్నె అయితే తీసుకున్నా. 4 శారీస్ ఎత్తే మట్టుకి ఆ గిన్నె అయితే ఇచ్చారు. మన ఊర్ల సైడ్ అయితే ఇట్లా ఉండదు, గిన్నె చీరలు తీసుకొని గిన్నెలు ఇచ్చేది. ఇక్కడ హైదరాబాద్లో అయితే అట్లనే ఇస్తారు. ఇక్కడైతే ఈ గిన్నె చూడండి. ఫస్ట్ టైం అయితే ఈ బిర్యానీకి అయితే ఈ గిన్నె అయితే తీసిన.
దీంట్లో అయితే మొత్తం అయితే కింద అయితే నెయ్యి అయితే పోసుకుంటున్నా. నెయ్యి పూసుకుంటే తొందరగా అయితే మాడదు. నేను మొత్తం అయితే నెయ్యి అయితే పూసేస్తాను. రెడీ చేసుకున్న మసాలా కలర్ చూడండి, మొత్తం అయితే ఫ్రై చేసుకొని, ఇంకోటి ఏంటంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. మనం మామూలుగా అన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా ఫ్రై చేసి అయితే వేసుకోవాలా. ఇక్కడైతే ఇదైతే అయిపోతుంది కడాయిలా. అక్కడైతే నెయ్యి పూసేసిన, కింద అయితే గ్యాస్ అయితే వెలిగించి మొత్తం కింద అయితే రైస్ వేస్తున్నా. మనకి ఒక వరుస రైసు, ఒక వరుస కూర, ఒక వరుస అన్నం, ఒక వరుస కూర అట్లా వేయాలి కదా. నేను అందుకోసం అయితే అన్నం అయితే తీసుకున్నా. ఈ అన్నం కాలుతుంది, ఆ కూర కాలుతుంది, నా చేతులు కూడా కాలుతున్నాయి. ఇక్కడైతే ఇది అవుతుంది గ్యాస్ మీద, అక్కడైతే ఆ గ్యాస్ మీద అయితే అదైతే వేస్తున్నా. అన్నం అయితే వేసినాకైతే వేపిన ఉల్లిపాయలు, వేపిన పుదీనా ఇవన్నీ అయితే వేసుకుంటున్నా. మళ్ళీ పైన మొత్తం అయిపోయినాకైతే నెయ్యి కూడా వేసుకోవాలి. మంచిగా అయితే దమ్ అవుతుంది. ఇలాంటి మార్నింగ్ పెట్టుకుంటే అయితే స్కూల్ ఉన్నప్పుడు అయితే అస్సలు కావు. పనికి వెళ్ళాలి కాబట్టి, మార్నింగ్ స్కూల్కి కూడా వెళ్ళాలి కాబట్టి పిల్లలు, మనం ఇలాంటివి చేసుకుంటే మార్నింగ్ అయితే వేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే నేను పెరిగేసుడు అయితే మర్చిపోయినా. దీంట్లో అడవిలో ఒక వరుస అయితే వేసేసిన, ఒక వరుస వేసేసినాక ఇంకొక వరుస రైస్ వేసినాక మళ్ళీ దాంట్లో అయితే నేనైతే పెరిగేసిన. ఎట్లయినా మొత్తం ఆల్ మిక్స్ చేసేదే కదా. ఫస్ట్ రైస్ వేసినాక, కూర వేసినాక మళ్ళా రైస్ అయితే తీసుకుంటున్నా. ఆ రైస్ వేసినాక ఈ కర్రీలో అప్పుడు నాకు గుర్తొస్తుంది, దీంట్లో ఈరోజు నిమ్మకాయ అయితే లేదు, ఏదో తక్కువైందనేసి అప్పుడైతే నాకు గుర్తు అయితే వస్తుంది. దీంట్లోకి అయితే నేను గింజ అయితే వంపుకున్నా కదా. అన్నం అయితే కొంచెం పలుకు మీద ఉంది, బాగా గ్రేవీ అయితే లేదు. చాలా టమాటాలు అయితే వేయలే, టమాటాలు అయితే మస్తు రేటు ఉన్నాయి. ఇదైతే మళ్ళీ అయితే పైనంగా అయితే కొంచెం అయితే పోస్తున్నా. మన నీళ్లు పోస్తే ఎమ్మటే అయితే వేడి కావు కదా. ఇదైతే దాందే కాబట్టి, అందులో ఒకటి వేడి ఉంది కాబట్టి కవర్ అయిపోతుంది. ఇక్కడైతే నేనైతే పెరుగు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిండు మావాడు, అందుకు నాకైతే గుర్తుకు రాలేదు. హడావిడిగా చేసేకల్లా పక్కా నిమ్మకాయలు అయితే ఉండాలా. నేను ఈసారి మార్కెట్లో అయితే నిమ్మకాయలు కూడా అయితే తీసుకురాలేదు. లేకపోతే మన ఆ గ్రేవీలనే పెరుగు, నిమ్మకాయ అన్నీ కలుపుకొని రైస్ ఒక ప్లేట్లు వేసుకొని, ఆ గ్రేవీ ఒక ప్లేట్లు వేసుకొని టేస్ట్ ఎలా ఉందా, ఉప్పు కారం అన్నీ ఎట్లున్నాయి అని చూసి వేయాలా. కానీ నేను ఏమి వేయకుండా అయితే నేనైతే టేస్ట్ అయితే చేయలేదు. టేస్ట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వేసేసిన. ఉప్పు కారం అన్నీ అయితే సరిపోయినాయి. మళ్ళీ మనం పెరుగు కూడా వేసినాం కాబట్టి పులుపు అయితే సరిపోయింది. చూడండి, ఇక్కడైతే ఇది కాలుతుంది, కడాయి పట్టుకుంటే కడాయి కాలుతుంది. నాకైతే అప్పుడు గుర్తొస్తుంది చూడండి. నేను తీసుకొని అయితే అప్పుడు వేస్తా. ఆడికి అది కూడా సగం వేసేసిన. సగం వేసినాకైతే ఆలోచించి ఏమో తక్కువైందనేసి నేను తీసుకొని అయితే పెరిగి అయితే వేస్తా. ఈ పిల్లలు వాటర్ ఇవ్వమని, పేస్ట్ ఇవ్వమని, షూ ఇవ్వమని, సాక్స్ ఇవ్వమని మొత్తం అయితే అసలు అయితే ఫస్ట్ అయితే పెరుగు అయితే వేసుకోవాలా. నేను చల్లగా నాకైతే పెరుగు నిమ్మకాయ వేసుకొని టేస్ట్ చూసి అయితే వేయాలా. నేనైతే ఏముందులే టేస్ట్ చూడ అన్నీ అయితే సుమారుగా అయితే వేసుకున్నాను, చేసిన అడవిలో. లాస్ట్కి అయితే పెరిగేసిన. సగం దమ్ అయినాక రైస్ని అయితే ఇలా కలుపుకుంటే మొత్తం అయితే కరెక్ట్ అయితే సరిపోయింది. పులుపు కారం అన్నీ అయితే సరిపోయినాయి. కడాయి మటుకు బీభత్సంగా కాలుతుంది. మొత్తం అయితే అన్నీ 2 వరుసలు అయితే అన్నం వేసిన, 2 వరుసలు కూర వేసిన. లాస్ట్ కొంచెం అయితే రైస్ ఉంటే రైస్ కూడా అయితే పైనుంచి అయితే వేసేసిన. మళ్ళీ దానిపైన అయితే వేపుకున్న ఉల్లిపాయలు, పుదీనా, మిర్చి అవి అయితే వేసుకున్న. నెయ్యి కూడా వేసుకున్న. చూడండి, నెయ్యి అయితే గడ్డగట్టింది. నెయ్యి కూడా వేసుకోవాలి. పైన నెయ్యి అయితే పక్కా ఉండాలి. పైన వేస్తే కింద దాకా అయితే వెళ్తుంది నెయ్యి. కింద నెయ్యి పూసింది ఎందుకంటే మాడకుండా. ఇక్కడైతే గెంజుంపినప్పుడు అయితే రైస్ అయితే పడుతుంది. ఆ రైస్ అయితే నేనైతే పైన అయితే వేసుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఒక గిన్నె ఒకటే ఇచ్చిండు 4 చీరలకి. ఇంకా మనకు మూత కూడా ఇస్తారా, పోయి షాప్లో తీసుకొచ్చుకో అమ్మ అన్నాడు. సరే గిన్నె ఏదో మందంగా ఉంది అనేసి అయితే నేను తీసుకున్నా. ఇప్పుడు ఈ మూత దానికి కరెక్ట్ సైజు కాదు కాబట్టి మూత పెట్టి దాని మీద అయితే నేనైతే రోల్ అయితే పెట్టుకుంటా. పుదీనా, పచ్చి పుదీనా కూడా వేసుకోవాలా. ఈ పుదీనా అయితే మా సార్ వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే తెచ్చుకున్న, ఫ్రెష్ కట్ చేసుకొని. చూడండి, నా బిర్యానీ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇక్కడైతే రోల్ అయితే పెట్టుకున్న, దమ్ అయితే అవుతుంది. ఇక్కడ పసుపు పాలు చూడండి, పిల్లలకైతే పాలు కాగబెట్టి గ్లాసులలో పోసి వాళ్ళకి ఇచ్చేసిన.
ఈ చిన్న గ్లాసుల పాలైతే నాకు, ఈ పసుపు పాలైతే మా ఆయనకైతే మనకి ఎవరికైనా సరే వర్షాకాలం వస్తే దగ్గు వస్తుంది కదా, పసుపు పాలు తాగితే తక్కువ అవుతుంది. మా వాళ్ళకైతే టిఫిన్స్ అయితే కట్టేసిన, రైతా అండ్ బిర్యానీ. నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి.